నీ ఆస్టియో ఆర్థరైటిస్ కి ఒక ఆర్థోపెడిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలా, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలా? నీ ఆస్టియో ఆర్థరైటిస్ లో రకాల గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లా. అది ఏ గ్రేడ్ లో ఉంది అన్నది ఫస్ట్ డయాగ్నోస్ అవ్వడానికి మీకు ఒక ఆర్థోపెడిస్ట్ అయినా హెల్ప్ చేస్తారు, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ అయినా కూడా అది చేయగలుగుతారు. ఒక ఎక్స్రే చూస్తే మనం చెప్పగలుగుతాం ఏ గ్రేడ్ లో ఉంది అని. ఆ గ్రేడ్ ప్రకారంగా అది మెడికల్ మేనేజ్మెంట్ అవసరమా, లేదంటే ఫిజియోథెరపీ మేనేజ్మెంటా, లేదా రెండు కాంబినేషన్ లో చేయాలా అన్నది మనం కంక్లూజన్ కి రాగలుగుతాం. గ్రేడ్ సివియర్ గా ఉన్నప్పుడు, గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్టేజ్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ తోటి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఏమవుతుందంటే పేషెంట్ బేరింగ్ కెపాసిటీ, పెయిన్ బేరింగ్ కెపాసిటీ అన్నది అంత తట్టుకోలేరు కాబట్టి మెడికల్ మేనేజ్మెంట్ కూడా అక్కడ అవసరం ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక ఆర్థోపెడిస్ట్, ఒక ఫిజియోథెరపిస్ట్ ఇద్దరి సూపర్విజన్ లో ఒక ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మందులు వేసుకుంటూ కొంతకాలం ఫిజియోథెరపీ చేయడం వల్ల తగ్గుతుంది. అదే ఎర్లీ గ్రేడ్స్ లో ఉన్నప్పుడు త్వరగా డిటెక్ట్ అయినట్టయితే మనకి ఏమవుతుందంటే మెడికల్ మేనేజ్మెంట్ అన్నది అవసరం లేకుండానే ఓన్లీ ఫిజియోథెరపీ తోటి చేసుకోవచ్చు. లేదంటే ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ లేకుండా టెంపరీగా పెయిన్ అన్నది ఒక మెడికల్ మేనేజ్మెంట్ తో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో మీ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ అన్నది ఏ గ్రేడ్ లో ఉంది అన్న దాని ప్రకారంగా ఏది మీకు ఎక్కువ పనిచేస్తుంది అన్నది మనం ఒక కంక్లూజన్ కి రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.